హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్టీ అని. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కొబ్బరి లడ్డు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మె అండ్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అందులో మనం తురుముకున్న లేకపోతే ఎండు కొబ్బరి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇక నేనైతే 3 కప్స్ వరకు కొబ్బరి పొడి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు పాల పొడి కూడా వేసుకోవాలి. కొబ్బరి కొంచెం వేగాక అందులోకి పాల పొడి కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా వేగాక ఇందులోకి 1.5 కప్పు వరకు అయితే పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నామో అదే బౌల్తో అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు అయితే పాలను తీసుకున్నాను. ఇలా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలిపి పాలను కూడా అబ్జర్వ్ చేసుకునే వరకు ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం షుగర్ ఎక్కువగా తింటే 1.5 కప్పు యాడ్ చేసుకోవచ్చు 3 కప్స్కి. లేకపోతే 1 కప్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ కరిగే వరకు కూడా అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మనకి కొబ్బరి తురుము అయితే కలర్ చేంజ్ అయ్యి మాడిపోతుంది. మనము ప్యాన్ నుంచి కొబ్బరి వేడయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి కొబ్బరి లడ్డు అయితే పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యమ్మీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులోకి మనం ఇలాచీ అసలు ఏం యాడ్ చేయని అవసరం లేదు. కొబ్బరితోనే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇక్కడైతే కొబ్బరి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మరీ చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ముద్దలుగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ముద్దలు చేయడం కూడా స్టార్ట్ చేశాను. మనం ఇలా ముద్దలుగా చుట్టుకొని అలాగే కొబ్బరి తురుములో డిప్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ అండ్ కలర్ఫుల్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కొబ్బరి లడ్డు అయితే చేసుకొని పక్కన పెట్టుకున్నాము. పిల్లలకు కూడా చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.